అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి మాట మార్చని శవాల జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు 11 ఎంట్రికలు మిగిలిచ్చారు. మరి ఈ వెంట్రుకలు పీక్కునే జగన్మోహన్ రెడ్డి గారికి అయినా ఇంకా కొంచెమన్నా జ్ఞానం లేకపోతే ఏం ప్రయోజనమే ఉండదు. ఎప్పుడూ వాగుతూనే ఉంటాడు. లండన్ వెళ్ళిన తర్వాత ఆయనకి ఇంకా మైండ్ కూడా ఇంకా దొబ్బింది. లండన్ ట్రీట్మెంట్ మంచిదేమో మళ్ళీ అనిపించింది. లండన్ వెళ్ళినప్పుడు అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మైండ్ ఏమైంది, ఎలా అయిపోయింది, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, నేను ఈ విధంగా మాట్లాడుతున్నా కదా, ఇది మంచిగా చెడా, నేను మంచిగా మాట్లాడితే ఏముంటుంది, ఈ చెడుగా మాట్లాడితే ఏమొస్తుంది, మరి జనాలు ఎందుకు నాకు 11 ఇచ్చి ఎందుకు పంపించేశారు, మరి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు కదా, ఇక నేను మారకపోతే ప్రయోజనం ఏముండదు, నాకెందుకు ఇచ్చారు 11, నేనేం చేశాను 11 సీట్లు నాకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు, నేను ఎప్పుడు అనుకుంటూనే కదా నేను అక్క చెల్లెమ్మలకు మంచి చేశాను అని ఎప్పుడు అనుకుంటూనే కదా, అందులో నా తప్పులు ఏమున్నాయి, నేనేం చేసినా రాష్ట్రంలో అనేది కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి. ఏది ఏమైనా లేచిన దగ్గర నుంచి ఎక్కడికి పోయినా కానీ నా వెంట్రుకలు పీకరు, నా వెంట్రుకలు పీకలేరంటారు. ఆ వెంట్రుకలు నీకు పీకే 11 ఇచ్చి బయటికి పంపించేశారు రాష్ట్ర ప్రజలు. అది కూడా ఇంకా తెలుసుకోలేకపోతే ఎవరు ఏం చేయలేరు. మన రాష్ట్రానికి మీరు ఏం అన్యాయం చేశారు, ఏం వాగ్దానాలు ఇచ్చారు, ఏం మాట్లాడారు అధికారంలోకి రాకముందు అప్పుడు అని కొంచెం తెలుసుకోవాలి. 2019 అప్పుడు ఎన్నికలప్పుడు అది తెలుసుకోకుండా కొంచెమన్నా జ్ఞానం లేకుండా మాట్లాడితే అలా ఉంటుంది. ఇప్పుడు కూడా మారకుండా ఉంటే ఇంకా 2029లో నువ్వు పులివెందులో కూడా గెలిచేదంటూ ఏముండదు, ఆయన గెలవలేడు. కొంచెం తెలుసుకోవాల్సిందిగా ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడకుండా కొంచెం జ్ఞానంతో ఉపయోగించుకొని మాట్లాడితే ఆ పులివెందులోన గెలవచ్చు అని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇది రెండవది. ఇంకొకటి, చింత సచ్చిన పులుపు సావలేదంటారే, అదేనేమో. మరి చందమామ ఉంది సార్ మన కథ అంటే, నా వెంట్రుకలు కూడా ఎవరు పీకుతారు, పీకలేరు అని అంటారు. తొడలు కొడతాడు, హెచ్చరిచ్చాడు. ఈ హెచ్చరికలు ఏంటి సార్ అంటేను, ఇప్పటికీ మించింది పోలేదు, ఊరకి హెచ్చరికలు ఎందుకు, తొడలు కొట్టడం ఎందుకు, మీసాలు మెలయటం ఎందుకు, నా వెంట్రుకలు కూడా పీకలేరు అని అనటం ఎందుకు, ఆ వెంట్రుకలు తమరే పీక్కుంటున్నారు కానీ తమరు పీక్కోబట్టి 11 ఎమ్మెల్యేలు ఇచ్చింది, బయటికి పంపించేసింది. మరి మనం సమాజంలో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, వెంట్రుకల గురించి మాట్లాడాలా, రాష్ట్రం ప్రయోజనాల గురించి, రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడాలా అనేది కొంచెం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా మూర్ఖత్వంగా మాట్లాడితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఇంకా మీకు ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా అలా చేస్తేనే మీకు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఒక్కసారి తెలుసుకుని మా రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్రం గురించి మీరు ఏమిచ్చారు, ఎందుకు ఓడిపోయారు, మళ్ళీ నన్ను ఓడించారు, నేను ఏం చేశాను రాష్ట్రానికంటే నీకేం తెలియనట్టు, ఇతరులకు వాళ్ళు నిన్ను ఓడించినట్టు, నీకు ఓట్లు వేయనట్టు, నీకు నువ్వే ఆలోచించుకొని నువ్వే ఏం చేశావు మన రాష్ట్రం రాజధాని గురించి అనేది కొంచెం ఆలోచించుకోండి. పోలవరం ఏం చేశారు, భూ కబ్జాలు ఏం చేశారు, మద్యం నిషేధం ఏం చేశారు, మద్యం కుంభకోణం గురించి ఏం చేశారు, కరెంటు ఛార్జీలు ఏం చేశారు, బస్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు ఏం చేశారు, పెట్రోలు డీజిల్ రేట్ ఏం చేశారు, చిల్లర సరుకుల గురించి ఏం చేశారు, ఒకసారి ఆలోచించి మీరు మాట్లాడుకోండి. ఎప్పటికీ నేనేం చేశాను నా వెంట్రుకలు ఎవరు పీకలేరంటే నీకు నువ్వే వెంట్రుకలు పీక్కుంటున్నావు. కానీ రాష్ట్ర ప్రజలు అందుకే నిన్ను బయటికి గెంటేశారు వద్దని. ఇంకా తెలుసుకోకుంటే నీవు ఒక మూర్ఖత్వంలో ఉన్నట్టే, ఒక సైకోగా ఉన్నట్టేను. ఇంకా తెలుసుకోకపోతే ఒక్కసారి తెలుసుకోండి. మీ మాట తీరు మారాలి, మీరు మారాలి. మారకపోతే ప్రయోజనం ఏముండదు. ఆయన మారకపోతే ఎవరు కూడా ఓట్లు వేయరు రాష్ట్రంలో. అందుకే నాకు ఎందుకు ఇచ్చారా 40% ఓటు షేరు, ఇక వచ్చిద్దా, ఈసారి ఇంకా తగ్గిపోద్దా అని ఆలోచించుకోవాలి.
లేచిన దగ్గర నుంచి నా వెంట్రుకలు పీక్కలేరు అంటే ఇంకా అసలు ఆ 11 వెంట్రుకలు కూడా పీకేసి గుండు కొట్టించేసి బయటికి గెంటేస్తారు. 151 సీట్లు వచ్చాయి 2019లో. మరి 5 తీసేశారు, 11 మిగిలిచ్చారు. ఈసారి ఆ 11 తీసేస్తారు, 0 చేసి పారేస్తారు. ఒక్కసారి తెలుసుకోండి. ఆ వెంట్రుకలు పీక్కుంటూ నువ్వు కూర్చుంటే దేనికి ప్రయోజనం ఉండదు అని తెలుసుకోవాల్సిందిగా కొంచెమైనా జ్ఞానం ఉండేటట్టుగా మాట్లాడండి. రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి. అదే విధంగా ఉంటే ఇక నీకు ఈ పార్టీ భూస్థాపితం అయిపోతుంది, మీకు అధికారంలోకి రాలేవు అని తెలుసుకోవాల్సిందిగా కోర్సు. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.